ఓబులాపురం గనుల కేటాయింపులో ప్రతిపాదనల దస్త్రాన్ని మంత్రిగా ఆమోదించడం తప్ప అందులోని ఇతర అంశాలతో సంబంధం లేదని తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆ రాష్ట్ర హైకోర్టుకు నివేదించారు. ఓఎంసీ కేసులో పేరు తొలగించాలని కోరుతూ వేసిన డిశ్చార్జ్ పిటిషన్ ను సిబిఐ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ సబిత వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఓఎంసీ ఛార్జ్ షీట్ లో తొలుత సాక్షిగా పేర్కొన్నారని, ఆ తర్వాత ఏ ఆధారం చూపకుండానే నిందితురాలిగా చేర్చారని సబిత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. మంత్రి క్షేత్రస్థాయిలోకి వెళ్లి చూడనని, కింది నుంచి వచ్చిన దస్త్రాలపై సంతకాలు చేస్తారని వివరించారు. ఇక సిబిఐ కోర్టు తన వాదనలోని పలు అంశాలను పరిగణలోకి తీసుకోలేదన్నారు. సబిత పిటిషన్ పై విచారణ ఈ నెల 17కు వాయిదా పడింది. అయితే ఓఎంసీ కేసు నుంచి తొలగించాలన్న పిటిషన్ ను సిబిఐ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ గనుల శాఖ మాజీ సంచాలకుడు విడి రాజగోపాల్ వేసిన అపీల్ పై వాదనలు ముగియడంతో తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది.